హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా వీడియో ఏంటంటే షెంగెన్ వీసా ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి, ఎక్స్పెషలీ యూకే పీపుల్, ఎవరైతే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ బట్ యూకే రెసిడెంట్స్ అనమాట, ఎవరైతే బీఆర్పీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి. ఎందుకంటే నాకు అదే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఒక 2 weeks బ్యాక్ నాకు షెంగెన్ వీసా అప్రూవ్ అయిపోయిందనమాట ఫైనలీ. సో అందుకని ఒక వీడియో చేద్దాం ఎందుకు అని చెప్పేసి, ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే నేను అప్లై చేసేటప్పుడు చాలా వీడియోస్ చూశాను. కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని కన్ఫ్యూజన్గా ఉన్నాయి. చాలా కన్ఫ్యూజన్ ఉంది నేను అప్లై చేసేటప్పుడు. సో అందుకని ఎందుకు స్వీట్ అండ్ షార్ట్గా ఒక వీడియో చేయకూడదు అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం నేను చెప్పాలనుకుంటున్నా అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది A to Z అనమాట. నేను అప్లై చేయాలి అనుకున్న రోజు నుంచి ఎండ్ దాకా, నాకు వీసా వచ్చిన రోజు దాకా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో మీకు షెంగెన్ వీసా అప్లై చేయాలి అనుకుంటే కొన్ని కంట్రీస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అని ఉంటాయన్నమాట. అందుకు షెంగెన్ ఏరియాస్ అని అంటారు. దానికి ఇది ఏ కంట్రీకైనా అప్లై చేసుకోవచ్చు మీరు. నేను స్పెసిఫిక్గా ఫ్రాన్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకు అంటే కొంతమంది చెప్పారు, కొన్ని వీడియోస్లో కూడా చెప్పారు కొంతమంది, ఏంటంటే లాంగ్ స్టే ఇచ్చారనమాట. ఇప్పుడు వితిన్ 2 yearsలో మీరు కంటిన్యూస్గా 3 times అప్లై చేసి కంటిన్యూస్గా మీకు అప్రూవ్ అయింది అంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట 1 year లాంగ్ స్టే చేయడానికి. అందుకని నేను ఫ్రాన్స్ చూజ్ చేసుకున్నాం. సో మాకు దగ్గర కూడా వెళ్ళడానికి ఫస్ట్, అందుకు మేము అదే చూజ్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు అక్కడికి వస్తే మీరు చేయాల్సింది, మీరు కూడా ఫ్రాన్సే వెళ్ళాలి. ఫ్రాన్స్ వెళ్ళే వాళ్ళకి స్పెసిఫిక్గా యూజ్ అవుతుంది ఈ వీడియో. మీరు ఏం చేయొచ్చు అంటే, ఫ్రాన్స్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఒకటి, ఫ్రాన్స్ వీసా వెబ్సైట్ అనమాట. అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్ చేసే ముందు మీరు గ్రూప్గా వెళ్తున్నారా లేకపోతే ఇండివిజువల్గా వెళ్తున్నారా అనేది కూడా ఒక పాయింట్ ఉంటుంది. అక్కడ మీరు సింగిల్గా వెళ్తే ఇండివిజువల్ అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. గ్రూప్గా అంటే 2 members కంటే ఎక్కువ వస్తే మీరు గ్రూప్గా తీసుకోవచ్చు అనమాట. సో అక్కడ మీరు చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ వెళ్ళేసి అఫీషియల్ వెబ్సైట్కి మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. ఏ మిస్టేక్స్ లేకుండా, నేమ్ కానీ ఫుల్ నేమ్ కానీ ఏదైనా సరే కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ మిస్టేక్ అయితే మొత్తం ప్రాసెస్ వేస్ట్ అయిపోద్ది. సో అందుకు అక్కడ కరెక్ట్గా ఫిల్ చేసుకోవాలన్నీ. ఫిల్ చేసుకున్నాక అక్కడ ఒక కంప్లీట్ అయ్యాక మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. మీ ట్రాకింగ్ నెంబర్ లాగా ఎలా వస్తుందో అలాంటిది ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి తీసుకొని తర్వాత ఇక్కడ యూకేలో TLS కాంటాక్ట్ అనే ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ముందు మీరు ఇక్కడ ఫ్రాన్స్ వీసా వెబ్సైట్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది ఏ TLS కాంటాక్ట్ బ్రాంచ్ అని చెప్పేసి. బ్రాంచ్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటున్నారని 3 ఉంటాయన్నమాట బ్రాంచెస్. ఒకటి మాంచెస్టర్లో ఉంటుంది, ఒకటి లండన్, మరొకటి వచ్చేసి ఎడింబ్రోలో ఉంటుంది. సో ఆ 3 మీరు ఏదైనా ముందే ఫిక్స్ అవ్వాలి ఫామ్ ఫిల్ చేసే ముందు. సో మేము మాంచెస్టర్ చూజ్ చేసుకున్నాము. ఎందుకంటే మాకు కొంచెం కొంతమంది ఏం చెప్పారు అంటే అపాయింట్మెంట్స్ కొంచెం రష్ తక్కువ ఉంటుంది అని చెప్పి. లండన్ అయితే లోకల్ వాళ్ళు ఉంటారు, ఆ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు, దొరకడం కష్టం అవుతుంది అని చెప్పి మేమేం చేసాము, మాంచెస్టర్ చూజ్ చేసుకున్నాము. మాకు ఎడింబ్రో దూరం, ఎడింబ్రో కూడా కొంచెం పర్లేదు అపాయింట్మెంట్ అన్నారు. బట్ ఏంటంటే మాకు మాంచెస్టర్ దగ్గర అపాయింట్మెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఎడింబ్రో మాంచెస్టర్ చూజ్ చేసుకున్నాం. సో మేము ముందే ఫ్రాన్స్ వీసా వెబ్సైట్లో ఫిల్ చేసేటప్పుడు అడుగుతుంది ఏ బ్రాంచ్కి వెళ్తున్నారు మీరు అని చెప్పేసి. సో మాంచెస్టర్ మెన్షన్ చేశారనుకోండి, మాంచెస్టరే చూజ్ చేసుకోవాలి TLS కాంటాక్ట్లో కూడా మీరు. ఓకే, సో ఇప్పుడు TLS కాంటాక్ట్ వెబ్సైట్ అక్కడికి వస్తే TLS కాంటాక్ట్లో మీరు ఏం చేయాలి, అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు రెఫరెన్స్ నెంబర్ ఇస్తే గ్రూప్ అని అదే తీసేసుకుంటుంది. కాబట్టి మీరు చేయాల్సిందంతా జస్ట్ అపాయింట్మెంట్స్ చూసుకోవాలి అవైలబుల్లో ఉన్నాయా లేదా అని చెప్పి. మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము జూలైలో స్టార్ట్ చేసాము, ఆగస్ట్లో వెళ్ళాలనే ప్లాన్ అనమాట మాది. బట్ ఏం జరిగిందంటే 0 అన్ని అపాయింట్మెంట్స్ బుక్ అయిపోయినాయి. 0 అనమాట మేము బుక్ చేసుకోవాలనుకున్న రోజు. నెక్స్ట్ ఏమైంది, తర్వాత చాలామంది వీడియోస్లో వేరే వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు కొంచెం అర్లీ మార్నింగ్ 6 o'clockకి 4 నుంచి 6 అలా ట్రై చేయండి అన్నారు. నేనైతే ఇంకా 2 to 4 అసలు తేడానే లేదనమాట. ఎప్పుడు పడితే అప్పుడు లేచి చూడడమే. ఇంకా చూసి ఎప్పుడు అవైలబుల్లో ఉంటే అప్పుడు చేసుకోవాలి. మీరు ఇంకా ఏం ఆలోచించడానికి ఉండదు, వేరే ఆప్షన్ ఉండదు. సో అక్కడ మీరు పే చేయాల్సి వస్తుంది. మీరు అలా చూసుకుంటూ ఎర్లీ మార్నింగ్స్ చూసుకుంటే బెటరు. చూసుకొని అక్కడ పే చేయాల్సి వస్తుంది అనమాట, అప్లికేషన్ ఫీజు లాగా. మేము వచ్చేసి 80 euros ఏమో పే చేసాం గ్రూప్ అప్లికేషన్కి, ఇద్దరు కలిపి 80 euros సంథింగ్. బట్ ఆఫ్టర్ 45 days 40 days తర్వాత పెంచుతామని చెప్పి ఒక హెడ్లైన్స్ వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలియదు, చూసుకోవచ్చు మీరు.
వెబ్సైట్లో ఎంత ఉందని చెప్పేసి. సో అలాగా అక్కడికి వెళ్ళిపోయి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని పే చేస్తే అక్కడికి మీకు ఇదైపోద్ది, అపాయింట్మెంట్ బుక్ అవుతుంది. బుక్ అయిన తర్వాత యాక్చువల్ది ఇక్కడే అనమాట. ఏంటంటే ఇంకొకటి ఒక్క ఛాన్స్ ఉంటుంది మీకు దాన్ని చేంజ్ చేసుకోవడానికి అపాయింట్మెంట్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చి ఆ రోజు అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ డే ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు చేసుకోవాలి. ఒక్క ఛాన్స్ ఉంటుంది, ఒకసారి మళ్ళీ చేంజ్ చేస్తే మళ్ళీ ఉండదు, ఇంకా మీ వెళ్తే వెళ్ళాలి, లేకపోతే మీకు ఫీజు వేస్ట్, అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ బుక్ అయింది, ఆ సెంటర్కి వెళ్ళాలి, టీఎల్ఎస్ సెంటర్కి, అంటే మీరు అన్నీ పెట్టుకోవాలి ప్రాసెస్గా, ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి డాక్యుమెంట్స్ అన్నీ. సో ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే, సో నేను రాసుకున్నాను అనమాట ఏమేమి ఏదైనా మిస్ చేస్తానేమో అని చెప్పేసి. ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ లిస్ట్ ఏం తీసుకెళ్ళాలంటే, మీకు యాక్చువల్గా బుక్ చేసుకున్న వెంటనే మెయిల్ వచ్చేస్తుంది, అందులోనే ఉంటుంది ఏమేమి తీసుకెళ్ళాలని. బట్ స్టిల్ నేను చెప్తున్నా, అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫ్రాన్స్ వీసా వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో అక్కడ సైన్డ్ అనమాట, తీసుకెళ్ళాలి దాన్ని. తర్వాత అన్ని ప్రింట్అవుట్స్ తీసుకెళ్ళాలి, కాపీస్, అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క దాన్ని కూడా. అక్కడ మళ్ళీ ఛార్జ్ 15-30 pounds చేస్తాడు మీకు జస్ట్ ఒక ప్రింట్అవుట్కి. మాకు కూడా అలా ఒకటి అయింది, అందుకే చెప్తున్నా. సో 2 photographs రీసెంట్ అనమాట, 6 నెలల కింద 1 year కింద అంటే అవన్నీ కుదరవు. సో రీసెంట్గా వెళ్ళి వాడికి షెంగెన్ వీసాకి అని చెప్తే వాడే తీస్తాడు, మీరు ఏం చేయాల్సిన అవసరం, షెంగెన్ వీసా అని చెప్తే వాడు ఇస్తాడు. 2 photographs అనమాట ఒక్కొక్కరివి. సో పాస్పోర్ట్, మళ్ళీ పాస్పోర్ట్స్ ఒరిజినల్ ప్లస్ కాపీ బోత్ సైడ్స్ అలాగా. తర్వాత వచ్చేసి బీఆర్పీస్ కూడా ప్రింట్అవుట్ ప్లస్ తర్వాత ఒరిజినల్. తర్వాత ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనమాట. అది మీ డిపెండ్స్ ఆన్ ఏది తీసుకోవాలని చెప్పి మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. నేను ఏది తీసుకున్నానో లింక్ పెడతా కింద వెబ్సైట్ది. అలానే మీరు చూసుకోవాల్సింది 30,000 సంథింగ్ యూరోస్ ఏమో, సారీ 30,000 యూరోసో పౌండ్సో కవర్ అవ్వాలి మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్లో, హెల్త్ అన్నీ. లేకపోతే వాడు యాక్సెప్ట్ చేయడు, వాడు చెప్తాడు ముందే, లేకపోతే బెటర్ మీరు రీసెర్చ్ చేయడం అప్లై చేసే ముందు. అందులో మీరు క్యామ్ తీసుకెళ్ళినా లేకపోతే ఏం తీసుకెళ్ళినా కవర్ అవుతున్నాయా లేదా అని చూసుకోండి. ఎందుకంటే యూరోప్లో కొంచెం పోగొట్టుకోవడం లేకపోతే థెఫ్ట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కవర్ అవుతున్నాయా లేదా అని కేర్ఫుల్గా చూసుకోండి ఏమేమి కవర్ అవుతాయని, అదొకటి. తర్వాత వీసా ఫీ అవసరం లేదు, ఆల్రెడీ అది ఏదైతే అపాయింట్మెంట్ ఉందో అది కూడా ఒక జిరాక్స్ పెట్టుకుంటే అయిపోద్ది. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ట్రావెల్ పర్పస్ ఏంటంటే ఐటినరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఇక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మాకు గైడెన్స్ లేక సరిగ్గా. కొన్ని వీడియోస్లో ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పారు, కానీ ఐటినరీ ఎలా ఇవ్వాలని చెప్పి చాలా ఉన్నాయేమో కానీ నాకైతే దొరకలేదు. ఐటినరీ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీసా దాన్ని బట్టే ఇస్తాడు, నీకు డిపెండ్ అయి ఉంటుంది అది చాలా. సో మీరు ఏం చేయాలంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఆగస్ట్లో ప్లాన్ ఉన్నింది, ఆగస్ట్లో 2 weeks అలా వెళ్దామని చెప్పి. సో దాన్ని బట్టి ఐటినరీ ఇచ్చాము, మొత్తం హోటల్ బుకింగ్స్ ఇచ్చాము, రిటర్న్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ చేసాము. ఒక మిస్టేక్ ఏం చేసాము, జస్ట్ మేము ఒక లెటర్ రాసాం, కవర్ లెటర్, మాకు ఇలా డిసెంబర్లో వింటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ప్యారిస్లో స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నామని. ఇస్తాడులే అనుకొని ఇచ్చామన్నమాట. కొన్ని వీడియోస్ చూసాము 1 year ఇస్తున్నారంటే మనకు కూడా ఇస్తాడులే అని. కానీ వాడేం చేశాడు, కానీ ఆ డిసెంబర్లో మేము ఎక్స్పీరియన్స్ చేయాలి వెళ్ళాలనుకుంటున్నామని కవర్ లెటర్ సరిపోదు, మనం మళ్ళీ దానికి హోటల్ బుకింగ్స్ చూపించాలి, తర్వాత ఫ్లైట్ టికెట్స్ చూపించాలి. అది మీరు ఇలాంటి మిస్టేక్స్ చేసుకోకుండా ఏదైతే ఉత్త కవర్ లెటర్ ఇస్తే సరిపోదు, అన్నిటికీ ఫ్లైట్ టికెట్ ఖచ్చితంగా ఉండాలి, హోటల్ బుకింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. సో అది ఐటినరీ చాలా డీటెయిల్గా చాలా క్లియర్గా, ఎంత ఎక్కువ ఇస్తే అంత ఇవ్వచ్చు మేబీ. సో అదొకటి ఐటినరీ క్లియర్గా రాయాలి, అదొక ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి. తర్వాత హోటల్ బుకింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ లేనిది మీకు వీసా రాదు, మీరు డ్రాప్ అవ్వడం బెటర్. సో హోటల్ బుకింగ్స్ చేసుకోవాలి బెటర్. మీరు ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, హోటల్ బుకింగ్స్ ఫ్రీ క్యాన్సిలేషన్ అని ఉన్నవి మాత్రమే చేసుకోవాలి, లేదనుకోండి వీసా వస్తుందో లేదో మనకు తెలీదు. సో మీరు ముందే హోటల్ బుక్ చేసుకొని డబ్బులు వాడికి కట్టేస్తే మీకు లాస్ అవుతుంది. సో ఆ లాస్ మీకు అవ్వకూడదు అంటే ఫ్రీ క్యాన్సిలేషన్ అని ఉందా లేదా, ఉన్నది ఒక్కటే బుక్ చేసుకోవాలి, అదొకటి. ఎందుకంటే మీకు ఫ్రీ క్యాన్సిలేషన్ అంటే మీరు డబ్బులు పే చేయరు, ఎప్పుడో ఒక 5 days ముందు కట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి. సో అప్పటి వరకు మీకు ఛాన్స్ ఉంటుంది క్యాన్సిల్ చేసుకోవడానికి, అప్పటిలోపు మీకు వీసా వస్తుందో లేదో తెలిసిపోయి ఉంటుంది, అదొకటి. ఇంకొకటి, ఇంకా ఫ్లైట్ టికెట్కి వచ్చేస్తే మీకు కొన్ని బుకింగ్ కన్ఫర్మేషన్ బుక్ అవుతుంది ఫ్లైట్, బట్ ఏంటంటే మీకు డబ్బులు ఫుల్ అమౌంట్ అవసరం లేదు, పే చేయాల్సిన అవసరం, కానీ మీకు సీట్ రిజర్వేషన్ అయి ఉంటుంది. సో అలాంటి వెబ్సైట్ ఒకటి ఉంది, అది కూడా లింక్ పెడతాను, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫుల్ పేమెంట్ చేసి మీరు మొత్తం బుక్ చేసేస్తే మీకు డబ్బులు వేస్ట్ అవుతుంది. ఇదైతే కొంచెం ఒక 30-40 poundsలో అయిపోతుంది అనుకుంటా, అదొకటి. సో అప్పుడు మీకు ఏది హోటల్ బుకింగ్స్ డబ్బులు వేస్ట్ అవ్వవు, ఫ్లైట్ టికెట్ డబ్బులు వేస్ట్ అవ్వవు, అదొకటి.
తర్వాత ఐటినరీ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏముంటుంది తెలిసి 3 months బ్యాంక్ స్టేట్మెంట్. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది మీకు మేము వచ్చేసి పర్ పర్సన్ బెటర్ 2 lakhs to 3 lakhs చూపించడం బెటర్. అది కూడా 3 months నుంచి ఉంటే బెటర్. మీకు ఒక అంటే ఇంత డబ్బులు పెట్టి అప్లై చేస్తున్నారు కాబట్టి ఓన్లీ ఒక 1 month బ్యాలెన్స్ అకౌంట్లో పెట్టేసుకొని మీరు అప్లై చేసి మళ్ళీ రిగ్రెట్ అవ్వడం కంటే 3 months నుంచి మెయింటైన్ చేసి అదేదో ఒక్కొక్క పర్సన్ 3 lakhs మెయింటైన్ చేస్తే ది బెస్ట్ అదనమాట. అదొక 3 months బ్యాంక్ స్టేట్మెంట్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ స్పాన్సర్డ్ అయితే ఏ ప్రాబ్లం లేదు, మీ అకౌంట్ తీసుకెళ్ళిపోతారు. అదే పక్కన థర్డ్ పర్సన్ మీకు మీ హస్బెండ్స్ కానీ లేకపోతే మీరు మీ పేరెంట్స్కి కానీ లేకపోతే ఎవరికైనా సరే మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే మీరు ఒక లెటర్ రాసి దానికి మీరు స్పాన్సర్ చేస్తున్నట్టు సైన్ చేయాలి. అలానే ప్రూఫ్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఏదో సంథింగ్ ఇవ్వాలనుకుంటే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదో ఇచ్చామో అలాగా అదొకటి ఉంటుంది. స్పాన్సర్డ్ ఫండ్స్ అయితే మీకు సైన్డ్ లెటర్ కావాలి, అదొకటి ఉంటుంది. ఇంకేముంటుంది అది అంతే. ఇవి ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే వాడు మీకు కన్ఫర్మేషన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఉంటారు కదా టీఎల్ఎస్లో, దాంట్లో మీకు వచ్చేస్తుంది ఏమేమి తీసుకెళ్ళాలని. బట్ అన్ని ఒరిజినల్స్ ప్లస్ కాపీడ్ పెట్టుకెళ్ళాలి. అన్ని హోటల్ బుకింగ్స్కి అయినా సరే ఫ్లైట్ టికెట్స్ అయినా సరే అన్ని కాపీస్ పెట్టుకెళ్ళండి. ఎందుకంటే ఒక్క చిన్న పేపర్ వాడు అక్కడ ప్రింట్అవుట్ జెరాక్స్ తీసినా సరే మీకు 30 pounds 15 అలా వేస్తాడు అనమాట. ఎంతో చాలా కాస్ట్లీగా చాలా ఎక్స్పెన్సివ్ అది. మీరు అసలు వేస్ట్ అది అంతా. లైబ్రరీకి వెళ్తే 50 pence ఇచ్చేస్తుంది మీకు. అందుకు బెటర్ కాపీ అన్ని పెట్టుకెళ్ళడం. అది టీఎల్ఎస్ అయిపోయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళే ముందు మీరు ముందెళ్ళినా వేస్టే లేట్ వెళ్ళినా వేస్టే. సో ఒక 1/2 hour to ఒక 1 hour ముందు వెళ్తే బెటర్. 1/2 hour వెళ్ళినా చాలు వెళ్తే, ఎందుకంటే వాడు కరెక్ట్గా పెట్టుకొని ఉంటాడు డేకి ఇన్ని అపాయింట్మెంట్స్ అని. సో కవర్ చేసుకోగలుగుతాడు. ఒక 1/2 hour ముందు వెళ్ళినా మీరు కవర్ అయిపోద్ది. ఆర్ 1 hour ఓకే మాకు పర్లేదు 1 hour ముందు వెళ్తామంటే 1 hour ముందు వెళ్ళొచ్చు. టీఎల్ఎస్ కాంటాక్ట్ సెంటర్కి వెళ్ళాక మీకు వీసా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అది వాడు ఫీజు కట్టించుకుంటాడు. టీఎల్ఎస్ కాంట్రాక్ట్ వాడు ఫీజు 80 ఒక్కొక్కరికి వేసాడు. తర్వాత 160. తర్వాత మాకు పాస్పోర్ట్ మళ్ళీ రిటర్న్ మాకు రావాలి కదా, రిజెక్ట్ అయినా లేకపోతే అప్రూవ్ అయినా పాస్పోర్ట్ మనకు పంపిస్తాడు. సో పంపించచ్చు. వాడు పంపించాలనుకుంటే మీకు పోస్టల్ సర్వీస్ చూజ్ చేసుకోవాలన్నమాట. లేదు మేమే వెళ్ళి కలెక్ట్ చేసుకుంటామంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మాకు దూరం ఉంది కాబట్టి మేము పోస్టల్ చూజ్ చేసుకున్నాము. వాడు ఒక్కొక్క పాస్పోర్ట్కి 30. ఎందుకంటే ఒక ఇది గ్రూప్ది కదా, సేమ్ పంపించచ్చు కదా పోస్టల్ అంటే వాడు ఒప్పుకోలేదు. పాస్పోర్ట్ ఛార్జ్ చేశాడు 30 pounds ఏమో ఛార్జ్ చేశాడు. అప్పుడు 60 అనమాట. అదొకటి. తర్వాత మేము ఒక చిన్న జెరాక్స్ ఒక మిస్టేక్ ఏం చేసామంటే మేము హోటల్ బుకింగ్ తీసుకెళ్ళాము, బట్ అందులో మా నేమ్ లేదనమాట గెస్ట్ దాంట్లో గెస్ట్ ఇన్ఫర్మేషన్లో. వాడు మళ్ళీ ప్రింట్అవుట్ తీశాడు. అక్కడ ఏమైంది జస్ట్ ఒక ప్రింట్అవుట్కి 3,000 ఛార్జ్ చేశాడు. 100 ఇది వేసుకున్న పౌండ్ వాల్యూ 100 వేసుకున్న 3,000 ఛార్జ్ చేశాడు అనమాట. 30 pounds. సో బెటర్ అన్ని నీట్గా చూసుకొని హోటల్ బుకింగ్స్లో కూడా మీ నేమ్స్ రావాలి గెస్ట్ ఇన్ఫర్మేషన్లో. అట్లీస్ట్ ఒకరిదైనా వచ్చి 2 guests అని మెన్షన్ అయి ఉండాలి. అలాంటివి తీసుకెళ్ళాలి మీరు. అదొకటి. సో మాకు అదంతా అయిపోయిన తర్వాత మీరు ఇంకా అక్కడికి అప్లికేషన్ అంతా మీది షెంగెన్ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు అనమాట. షెంగెన్ అప్లికేషన్. ఇప్పుడు మీరు రిటర్న్ ఇంటికి వచ్చాక మళ్ళీ అక్కడ అడగొచ్చు మీరు ఎన్ని డేస్ పడుతుంది అని. మాకైతే 2 weeks లోపల వస్తుంది అని చెప్పి అన్నారు. మ్యాక్సిమం 1 monthలో వస్తుంది. సో మీరు అప్లై చేయడానికి మీరు మీ ప్లాన్స్ ఐటినరీకి ఒక 1 month గ్యాప్ ఉండాలి. ఎందుకంటే అది వీసా రావాలి కాబట్టి. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి మీరు. అది అయిపోయిన తర్వాత 1 week వెయిట్ చేస్తే మీకు అప్రూవ్డా రిజెక్టెడా అని పోస్టల్ చూజ్ చేసుకుంటే పోస్టల్, లేకపోతే సెల్ఫ్ తెచ్చుకుంటే మీ పాస్పోర్ట్లో తెలిసిపోద్ది. అదనమాట. తర్వాత మాకు ఓవరాల్ కాస్ట్ ఎంత అయిందో చెప్తా. ఓవరాల్ కాస్ట్ మాకు వచ్చేసి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ సెంటర్కి వెళ్ళడానికి ప్లస్ అప్లికేషన్ ఫీజు, తర్వాత అపాయింట్మెంట్ ఫీజు, ఇదంతా మొత్తం కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ వేసుకుంటే మాకు ఆల్మోస్ట్ ఒక 600 pounds సంథింగ్ ఎంతో అయిందనమాట. అంటే 60,000 చేంజ్ ఎంతో అయింది. అది ఇక్కడ యూకే నుంచి అప్లై చేసుకోవడానికి ఫ్రాన్స్కి ఇంత అయింది. తర్వాత మాకేమైందంటే మీకు చూపిస్తాను. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. వీసా ఇన్ కేస్ అప్రూవ్ అయితే నా పాస్పోర్ట్లో చూపిస్తాను ఏమైందని చెప్పి. ఇక్కడ చూడండి డే డ్యూరేషన్ అక్కడ 10 అని ఉంటుంది పక్కన. స్టే చూసుకోండి. తర్వాత ఐ థింక్ August 3rd నుంచి 28th August దాకా ఇచ్చాడా. 3rd August 2024 నుంచి నాకు వచ్చింది 28th August 2024.
ఆ లోపల మాత్రమే నేను షెంగెన్ ఏరియాస్లో ఉండాలి, దాని తర్వాత ఉండకూడదు. అది కూడా ఇది డ్యూరేషన్ ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ స్టే వచ్చేసి 10 రోజులు. అంటే ఆగస్ట్లో మాత్రమే ట్రావెల్ చేయాలి, అది కూడా 10 రోజులు మాత్రమే ఉండాలి నేను. అది మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి రావచ్చు, 10 రోజుల లోపలే ఉండాలి. ఐ మీన్ నువ్వు ఆ మంత్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 days వెళ్ళి వచ్చేస్తావు బ్యాక్, అప్పుడు ఆ 10 daysలో 5 days అయిపోయినాయి, ఇంకా 5 days ఉంటాయి. ఆ 5 daysకి మల్టీ ఎంట్రీ కాబట్టి ఆ మంత్లోనే మళ్ళీ 5 days వెళ్ళి రిటర్న్ రావచ్చు నేను. ఆర్ ఇంకొక ఆప్షన్, ఒకేసారి ఆ మంత్లోనే వన్స్ నేను ఎంటర్ అయిపోయిన తర్వాత 10 రోజులు స్పెండ్ చేసి వచ్చేయచ్చు. ఎన్నిసార్లన్నా వెళ్ళు, ఆ మంత్లోనే వెళ్ళాలి, ప్లస్ 10 రోజులు మాత్రమే ఉండాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ద డేస్. అదనమాట ఇది చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోవాల్సింది 10 days అనేది. అది మాకు ఏమైంది, మేము టూ వీక్స్కి ప్లాన్ వేసేసుకున్నాము మంచిగా, మాకు వచ్చేసింది 2 weeks మంచిగా ఎంజాయ్ చేయొచ్చని, అన్నీ ఏ కంట్రీస్ ఏంటని చెప్పి. లాస్ట్లో ముందు రోజు అన్ని ప్యాకింగ్ కూడా అయిపోయింది యాక్చువల్గా. ఆ రోజు ముందు రోజు ఎందుకైనా మంచిది అని చెప్పి గూగుల్ చేసి మొత్తం చూస్తే డ్యూరేషన్ ఆఫ్ ద స్టే ఏంటి 10 ఇచ్చాడని చెప్పి చూస్తే అప్పుడు అర్థమైంది 9 nights 10 days మాత్రమే ఉండగలుగుతాం. 2 weeks ఎన్ని డేస్ ఆ డ్యూరేషన్ మొత్తం మనం ఉండొచ్చు అని కాదు అర్థం ఇది అని చెప్పి. అప్పుడు అన్నీ అన్ప్యాక్ చేసి ఏవి కావాలో అవి మాత్రమే పెట్టుకొని వెళ్ళామన్నమాట. అది జరిగింది. సో అదనమాట మాకు ఇది ప్రాసెస్, షెంగెన్ వీసా అప్లై చేయడం ఫ్రాన్స్కి యూకే నుంచి అప్లై చేసే వాళ్ళకి, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి. సో ఇదనమాట నేను చెప్పాలనుకుంది వీడియోలో షెంగెన్ వీసా గురించి ప్రాసెస్ అన్నీ. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాకు ఆల్మోస్ట్ చేంజ్ అవ్వకపోయింటే ఇదే ఇన్ఫర్మేషనే ఉంటుంది, కరెక్ట్ అయి ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు మీరు. సో నేను వెబ్సైట్స్ ఇస్తాను, ఫ్లైట్ టికెట్స్ది, మళ్ళీ ఇన్సూరెన్స్ గురించి ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి. మీరు బార్క్లీస్ కస్టమర్ అయితే అక్కడ కూడా చేసుకోవచ్చు. సో అదనమాట, మీకు బ్యాంక్స్లలో కూడా ఉంటుంది ఆప్షన్ వెళ్ళి అడిగితే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.